హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు చిన్న విషయం ఒకటేంటంటే మనం ఆర్థిక భద్రత గురించి మాట్లాడుకుందాం. మనందరికీ ఆర్థిక భద్రత ఎలా ఉంది? యాక్చువల్గా ఏంటంటే మనకి ఏదైనా సడన్గా ఏదైనా జరిగినా మన కుటుంబాలకి ఆర్థికంగా ఎలాంటి పొజిషన్లో ఉన్నామన్న దాని గురించే ఉన్న పలంగా మనకందరికీ అకౌంట్లో కోట్ల కొద్ది రూపాయలు అవసరం లేదండి. మనం ఇలా సంపాదించుకున్న డబ్బులతోనే అతి తక్కువ డబ్బులతోనే మనం ఆర్థికంగా ఎలా ఉండాలన్నది గురించి డిస్కషన్ చేద్దాం. సో మనంతా కుటుంబాలకి ముఖ్యంగా ఒక టర్మ్ పాలసీ అనేది కావాలంటే అది ఈరోజు మార్కెట్లో మన ఏజ్ని బట్టి మినిమం 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లోపు మంచి ఒక ₹1 కోటి టర్మ్ పాలసీ దొరుకుతుంది. ఆ టర్మ్ పాలసీ యొక్క ముఖ్య అంశం ఏంటంటే టర్మ్ అంటే ఒక జీవితం. మనిషి తన జీవిత కాలంలో ఎంత డబ్బు సంపాదించుకుంటాడో అంత డబ్బు నిన్ను ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని టర్మ్ పాలసీ అంటారు. రెండోది వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అండి. అది మనలో ఎంతమందికి ఉందో లేదో చూడండి. యాక్చువల్గా సడన్గా మనకి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనము ఆస్తులు అమ్మన్నా హాస్పిటల్కి ఖర్చు పెడతా ఉంటాం. కానీ ఇక్కడ ఆస్తులు అమ్మకుండానే మనం సంపాదనలో నెలకి లేదంటే సంవత్సరానికి మినిమం 15 నుంచి 20,000 రూపాయల ప్రీమియం కనుక కట్టుకుంటే 5 నుంచి 7-10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. అది మన కుటుంబ సభ్యులు 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5 కూడా అది ప్రొటెక్షన్ చేస్తుంది. సో మనం కట్టుకునేది చిన్న డబ్బు, కానీ దానివల్ల ఏంటంటే ఏ చిన్న అనారోగ్యం పాలైనా కానీ మన దగ్గర ఆస్తులు అమ్ముకోకుండా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుతో మనం అతని హెల్త్ మనము సరి చేయించుకోవచ్చు. ఈ రెండు కనుక మ్యాండేటరీగా ఉంటే మన కోర్టులో సంపాదించకపోయినా బాధ లేదు. సో ఇలాంటిది మనకి ముఖ్యంగా చాలా అవసరం. చాలామంది ఏంటంటే ఫైనాన్షియల్ అవగాహన లేకుండా చిన్న చిన్న ప్రీమియమ్స్ కూడా కట్టుకోలేక ఇలాంటి ఆర్థిక భద్రతను కోల్పోతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటిది ఒక టర్మ్ పాలసీ, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోండి. మూడోది వచ్చేసి మీరు కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాల నుంచి కనుక జాబ్ చేస్తే మీ దగ్గర ఎలాంటి అప్పు కానివ్వండి ఆస్తులు కానీ ఉన్నా కానీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు చాలా అవసరం అండి. అది నెలకు ఒక ₹1,000 మీకు తెలుసో తెలియకుండా ఒక మ్యూచువల్ ఫండ్లో కానివ్వండి, ఒక ఎస్ఐపిలో కానివ్వండి, లేదంటే ఒక షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేసి ఉంటే వీళ్ళు గత 10 సంవత్సరాల్లో నెలకు ₹10,000 పొదుపు చేసి ఉన్నా కానీ ఈరోజు మీ అకౌంట్లో ఒక 25 lakhs అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లేకపోయినా బాధ లేదు. ఈ రోజు నుంచి నెలకు ఒక ₹1,000, ₹500 మీరు స్పెషల్గా పొదుపు అనేది ఒక చేసుకోండి ఎమర్జెన్సీ ఫండ్ కోసం. దానికోసం మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి షేర్ మార్కెటింగ్. ఇప్పుడు ఏంటంటే చాలామంది భయపడేది ఏంటంటే ఇంతకుముందు మన ఊళ్ళల్లో కానివ్వండి, మన చుట్టాల్లో కానీ చాలామంది డబ్బును ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు. నెలకి ₹102 లెక్క డబ్బులు ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. మనం ఇచ్చినప్పుడు వ్యక్తి తీసుకుని బాగానే ఉంటాడు, కానీ మనం అడిగేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో మన డబ్బు ఏదో వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, మనకి ఇలా మన కళ్ళ ముందు ఎదురుగా కనబడేటట్టు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్ మార్కెట్ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో మన ఫండ్ ఎలా పెరిగింది ఏందని మనం చూసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా, మీరు వడ్డీలకి ఇచ్చుకోవడం కన్నా లేదంటే బ్యాంకులో పెట్టుకోవడం కన్నా ఏ రోజు ఆ రోజు మన డిజిటల్గా మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఎంత లేదన్నా కానీ తక్కువ మనము మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో పెడితే మినిమం 10-18% దాకా మనకి పర్సంటేజ్ అనేది హైక్ అవడం జరుగుతుంది. సో ఇలాంటిది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చాలామంది ఫామ్ ల్యాండ్స్ గురించి కానివ్వండి, లేదంటే రియల్ ఎస్టేట్ గురించి కూడా చాలామంది డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంటారు. సో మనకు అవగాహన లేని ప్లేసుల్లో వెళ్ళి మీరు తీసుకోవడం కన్నా మనకు తెలిసిన వ్యక్తుల ద్వారా మీరు తీసుకునే ఆస్తికి ప్రొటెక్షన్ అనేది కల్పించబడుతుంది. సో ఇప్పుడన్నీ కూడా ఈ విషయాలన్నీ మేము ఎందుకు చెప్తున్నానంటే మన సభ్యులందరికీ, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ నెంబర్కి నేను ఒక ఫినోవా గ్లోబల్ వెల్త్ అనేది చెప్పేసి ఒక కంపెనీ, అంటే ఒక చిన్న ఆఫీస్ లాంటి స్టార్ట్ చేయడం జరిగింది. నాది వచ్చేసి గ్లోబల్ స్ట్రాటజీస్ ఫర్ లోకల్ సక్సెస్. అంటే గ్లోబల్లో మనము మనీని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా వస్తుందో అది లోకల్ పీపుల్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఫినోవా గ్లోబల్ వెల్త్ అనే ఒక చిన్న కన్సల్టెంట్ టైప్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈ నెల 10వ తారీఖున. సో మీకు ఎలాంటి ఫైనాన్షియల్ నీడ్ ఉన్నా కానీ, లేదంటే ఏదైనా ఎలాంటి ఇన్సూరెన్స్లో అవసరం ఉన్నా కానీ, లేదంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ కానివ్వండి, షేర్ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, ఓపెన్ ల్యాండ్స్ కానీ, ఇలాంటి ఏ అవసరం ఉన్నా కూడా నన్ను మీరు కన్సల్ట్ చేయొచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే మనకి మీ పిల్లలు ఏదన్నా ఇప్పుడు దాకా జాబ్లో సెటిల్ అవ్వకపోతే మనకి అబ్రాడ్ అంటే మనకి
7 గల్ఫ్ కంట్రీలకి మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ కూడా మీకు ఇవ్వబడుతుంది. మీ పిల్లలు కనుక సివిల్ ఇంజనీర్ కనుక చేసి ఉంటే కనుక ప్రజెంట్ మనకి దుబాయ్లో జాబ్ వేకెన్సీ అనేది ఉంది. ఆ సర్వీస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇంకా మనకి ఎలాంటిది ఫైనాన్షియల్ నీడ్ ఉన్నా, ఎందుకంటే చాలామంది మీరు ప్రొఫెషనల్లో బిజీగా ఉంటారు, కానీ ఎక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చిద్దో అన్నది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీరు ఫ్లాట్లో కొనుక్కున్నారు, మీరు కొన్నప్పుడు 3,000 ఉంది, ఇవాళ కూడా 4,000 ఉంది. కానీ ఆ రోజు అదే డబ్బును కనుక రైట్ వేలో రైట్ ప్లేస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ పాటికి మీరు 2 or 3, 4 టైమ్స్ మీరు గెయినింగ్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో ఇలాంటి నాలెడ్జ్ అంతా మీకు 24/7 మా ఫినోవా గ్లోబల్ వెల్త్ నుంచి మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.